ఏంటంటే స్టూడెంట్స్, మనం ప్రీవియస్ లెసన్ చూసుకుంటే భారతదేశంలో పర్వతాలు అనేది మనం మాట్లాడుతున్నాం. ఫిజికల్ జియోగ్రఫీలో భారతదేశంలో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇవి ఎలా ఎలా ఏర్పడ్డాయి దాని గురించి మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మన ఏంటంటే పర్వతాల గురించి మనం మాట్లాడుతున్నాం. నిన్న ప్రీవియస్ వీడియోలో చూస్తే మనకేంటంటే ఇది మనకి ఫిజికల్ జియోగ్రఫీలో ఇది వీడియో అనేది చూస్తే మనకి లెసన్ 2 అవుతుందని పార్ట్ 2 అవుతుంది. ఫిజికల్ జియోగ్రఫీలో చూస్తే పార్ట్ 2 అవుతుందని పార్ట్ 1 చేసాం కదా, పార్ట్ 2 అవుతుంది. అంటే ఏంటి, మనం స్టార్ట్ చేసాం ఇక్కడ మౌంటైన్స్, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడే సందర్భంలో పర్వతాలు అనే టాపిక్ మనం స్టార్ట్ చేసాం. భారతదేశంలో పర్వతాలు ఈ పర్వతాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఓకే, జస్ట్ ఇండియా వాళ్ళు చూస్తే ఖండ పర్వతాలు అంటే ఏంటి, ఒలి పర్వతాలు అంటే ఏంటి నిన్న ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. వేరేస్ ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఈ పర్వతాల వ్యవస్థ ఎలా ఉంది చూడండి. పర్వతాలు అంటే అర్థం ఏంటంటే సాధారణంగా కొండలకి పర్వతాలకి డిఫరెన్షియేట్ చేయాలా. 900 మీటర్ల కంటే ఎత్తు ఉంటే దాని పర్వతాలనే ఎత్తు ఉండాలి, ద చైన్ అయి ఉండాలి. చైన్ నంబర్ ఆఫ్ కొండలలాగా కలిసి ఉంటే ఎత్తు ఉండి దాన్ని పర్వత గొలుసు, పర్వతాల యొక్క చైన్, కార్డులేరా ఇవన్నీ చెబుతాం అది. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పర్వతాలు అంటే 900 మీటర్లు ఎత్తు ఉండాలి, ఒక లైనప్ అయి ఉండాలి, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉండాలి, దాన్ని పర్వతాలు అని చెప్తాం. లేదు అక్కడ ఏంటంటే 900 మీటర్ల కన్నా తక్కువ ఉంటే కొండలు అని చెప్తాం సాధారణంగా. ఓకే, అయితే ఇది భారతదేశంలో ఒక్కొక్క దేశానికి ఒక డెఫినేషన్ ఉంటుంది మన ఇండియాలో చూస్తే. అయితే పర్వతాల్లో మనం చూస్తే ఈరోజు మనం దేనికోసం మాట్లాడుకోవాలి. భారతదేశంలో పర్వత వ్యవస్థ, మౌంటైన్ బిల్డింగ్ సిస్టమ్. భారతదేశంలో ఎన్ని రకాల పర్వతాలు ఉన్నాయో మాట్లాడుకున్నామండి. అయితే ఒలి పర్వతాలు ఉన్నాయి, లేకపోతే ఖండ పర్వతాలు ఉన్నాయి, అంతే కదా. ఈ ఖండ పర్వతాలైనా ఆటోమేటిక్గా చాలా ఎక్కువ వయసు ఉన్న పర్వతాలు చూస్తే. కాబట్టి భారతదేశంలో అలాంటి పర్వతాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఈరోజు చూద్దాం. ఈ పర్వతాల గురించి మనం మాట్లాడేటప్పుడు దేనికోసం మాట్లాడాలి. ఒకటి ఫస్ట్ వన్ చూస్తే ట్రాన్స్ హిమాలయాస్, రైట్. దెన్ చూస్తే ది హిమాలయాస్. ఈ హిమాలయాస్ని మనం చూస్తే మనం 3 రేంజెస్ కదా, దానికోసం మనం మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ నార్త్ పార్ట్ ఇక్కడ అయిపోతుందండి. దాన్ని ఇక్కడికి వచ్చేసరికి ఒక భారతదేశం, ద్వీపకల్ప భారతదేశంకి వచ్చేసరికి దాన్ని వింధ్యా పర్వతాలు, రైట్. దాన్ని సాత్పురా మౌంటైన్స్. సాత్ అంటే 7 కదా అనమాట, 7 వరుస అని అర్థం. సాత్పురా స్కాటర్ అంటే జిగ్జాగ్. సాత్పురా పర్వతాలు, అవునా. ఈ రెండింటి కోసం మాట్లాడతాం. దీని తర్వాత చూస్తే ఇక్కడ దిస్ కాల్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. దీస్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్, రైట్. ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, రైట్. ఘాట్స్, ఘాట్ అంటే ఎత్తుగా ఉండి కాస్త నేరో పాసెస్ ఉంటే దాన్ని మనం ఘాట్స్ అని చెప్తామండి. కాబట్టి ప్రధానంగా మనకి భారతదేశంకి వచ్చేసరికి ఇక్కడ రాజస్థాన్లో చూస్తే ఆరావళి, దీనికోసం మనం మాట్లాడుకుంటాం అది చూస్తే, రైట్. అయితే ఇక్కడ అన్నీ కూడా మ్యాప్ గీద్దామని మీకు అలాగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి అన్నీ కూడా మనం రాసుకోవాలి. ఇక్కడ చూస్తే ఈ రాసుకునే సందర్భంలో నెక్స్ట్ ఏంటంటే మూడోది ది ఆరావళి, రైట్. నెక్స్ట్ 4 చూస్తే వింధ్యా పర్వతాలు. 5 సాత్పురా. 6 వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. చూడండి, ఇంగ్లీషు తెలుగు 2 రాయటం అవ్వదు, చాలా లెంగ్త్ పెరిగిపోతుంది, వీడియో చెప్పిన మ్యాటర్ తగ్గిపోద్ది. కాబట్టి దయచేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ తెలుగులో రాస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో చెప్తాను, మీరు అప్డేట్ అవుతారని నా యొక్క మనవి. పశ్చిమ కనుమలు లేదా వెస్టర్న్ ఘాట్స్. 7 తూర్పు కనుమలు లేదా ఈస్టర్న్ ఘాట్స్. అలాగే 8 నీలగిరి పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాలు చూస్తే మనం నీలగిరి హిల్స్ అని చెప్తాం. ఇవన్నీ దీనికోసం మనం మాట్లాడుకోవాలి ఈరోజు చూస్తే, రైట్. అయితే
ఇందులో నుంచి మ్యాక్సిమం భారతదేశంలో పర్వత వ్యవస్థ అంతా అయిపోతాయి ఇక్కడతో. అయితే ఇప్పుడు మనం పార్టీలో పర్వతాలు అనేది చూస్తున్నాం కదా, కాబట్టి భారతదేశంలో పర్వతాలు, భారతదేశంలో నదులు, భారతదేశంలో పీఠభూములు, ఫిజికల్ కండిషన్స్ అయితే సగం మాటలు వచ్చేస్తాయండి, ఉన్నవన్నీ సగం మాటలు, రైట్. కాబట్టి నా వీడియోస్ ఫాలో అయితే కంపల్సరీగా ఒక్క బిట్ కూడా మీరు జియోగ్రఫీలో కానీ, ఫిజిక్స్లో కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ, బయోఫికేషన్ యాక్ట్లో పోతే 2-3 బిట్లు పోతాయి తప్ప కానీ అంతకుమించి పోవు. అందులో హామీ ఇస్తాను నేను. మీరు బాగా చదవాలి. నేను చెప్పే వీడియోస్ పర్ఫెక్ట్గా చూసి నేను చెప్పే పెట్టే టెస్టులు రాస్తే సో ఆ టెస్ట్ క్లారిఫికేషన్ ఇస్తాను, అన్నీ కూడా మనకి ఉంటాయండి. కాబట్టి తర్వాత అది చూద్దాం, క్లాసెస్ ముందు రన్ చేద్దాం, రైట్. సో ఇప్పుడు చూస్తే మనకి ట్రాన్స్ హిమాలయాస్. ఇప్పుడు పర్వతాల్లో చూస్తే మనకి ఏంటంటే ఫస్ట్ ఉంది ట్రాన్స్ హిమాలయాస్. ఎడికి పెట్టండి ఒకసారి. ట్రాన్స్ హిమాలయాస్. ఈ ట్రాన్స్ హిమాలయాస్కి వచ్చేసరికి ఈ ట్రాన్స్ హిమాలయాస్ కోసం మనం మాట్లాడదాం ఒకసారి. ఈ ట్రాన్స్ హిమాలయాస్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ జమ్మూ కాశ్మీర్ మ్యాప్ వేస్తాను ఇక్కడ. ఈ జమ్మూ కాశ్మీర్ పార్ట్ కదా. ఈ జమ్మూ కాశ్మీర్ పార్ట్లో చూస్తే ఈ పార్ట్ అంతా మనకి పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుందని చెప్పుకుంటున్నాం కదా, ఇలా ఈ పార్ట్ వరకు. దాని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. ఈ పక్క చైనా చూస్తే ఇలా కాస్త ఆక్యుపై చేసుకుంది. సో ఈ పార్ట్ అంతా చూస్తే మనకి ఎల్ఏసి అని ఈ మధ్య గీతని, ఇది అక్సాయ్ చిన్ అని చెప్తాం కదా, ఆల్రెడీ ముందు వీడియో చెప్పాను అక్సాయ్ చిన్ ప్రాంతం. సో ఇదంతా కూడా మనకి జమ్మూ కాశ్మీర్ చూస్తే. ఈవెన్ దో ఈరోజు కూడా మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారతదేశ పట్ల చూపిస్తున్నాం, రైట్. అయితే ఈ ట్రాన్స్ హిమాలయ చూస్తే మనకి ఈ భారతదేశం పైనుంచి ఒక పీఠభూమి అనేది ఒక రన్ అవుతుంది, పీఠభూమి. ఈ పీఠభూమి లేదా ప్లాట్యూ అని చెప్తామండి. ఈ పీఠభూమిని పామిర్ పీఠభూమి అని చెప్తామండి, రైట్. పామిర్ పీఠభూమి. దీని నుంచి అంటే ఏషియా ఖండం అంతా బిల్డప్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్తామంటే ద రూఫ్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ పైకప్పు అని చెప్తామండి దీన్ని, రైట్. దీన్ని ప్రపంచ పైకప్పు, రూఫ్ ఆఫ్ ది వరల్డ్. ఈ రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అనుకునే మనకి మౌంటైన్ బిల్డింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇండియాకి పశ్చిమ వైపు ఉన్నటువంటి మౌంటైన్స్ ఉన్న చూడండి, మౌంటైన్స్ అంటే గుర్తుంది, రైట్. ఈ మౌంటైన్స్ని హిందూ కుష్ పర్వతాలు అని చెప్తామండి, రైట్. హిందూ కుష్ పర్వతాలు. చూడండి, భారతదేశంలో అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి చైనా 62లో దాడి చేసినంత వరకు చూస్తే భారతదేశానికి ఎలా వచ్చారండి శత్రువులంతా కూడా? అటువైపు నుంచి హిమాలయస్ ఉంటే రాలేరు, 3 వైపుల నుంచి నీరు ఉంది రాలేరు. ఓన్లీ ఈ యొక్క హిందూ కుష్ పర్వతం మధ్యలో కొన్ని బ్రేక్స్ ఉన్నాయండి, రైట్. సో ఆ బ్రేక్స్నే మనం పాసెస్ కనుమలు అని చెప్తాం. ఖైబర్ పాస్, బోలాన్, సో ఇలాంటి అఖిల్ పాస్, ఇలాంటి పాసెస్ ఉన్నాయి. ఆ పాసెస్ కూడా ఆ రోజు అలెగ్జాండర్ కానీ చైనా కానీ అందరికి కూడా మన దాడి చేయడానికి ప్రధాన కారణం కూడా హిందూ కుష్, కరెక్ట్. అయితే ఇటువైపు హిందూ కుష్, ఇటువైపు చైనాలో చూస్తే కన్లన్ మౌంటైన్స్. దెన్ ఈస్ట్లో చూస్తే టియాన్షన్ మౌంటైన్, చైనా టియాన్షన్ మౌంటైన్స్, రైట్. ఇక్కడ చూస్తే మనకి హిమాలయాస్ ఇలాగ ఉంటాయండి. కాబట్టి మధ్యలో ఉన్న పీఠభూమి ఏంటంటే టిబెట్. కాబట్టి టిబెట్ పీఠభూమిని ఏమని చెప్తారండి? టిబెట్ పీఠభూమి చుట్టూ పర్వతాలే కదా, అందుకే టిబెట్ పీఠభూమిని పర్వతాంతర పీఠభూమి, చాలా ఇంపార్టెంట్. మీకు పీఠభూమిని వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి వీలు ఉంటే టచ్ చేస్తాను, రైట్. పర్వతాంతర పీఠభూమి, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ 12 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, చిన్నది కాదు, రైట్. కాబట్టి ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అని చెప్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు భారతదేశంలో ట్రాన్స్ హిమాలయస్ కోసం మనం మాట్లాడదామండి. ఈ ట్రాన్స్ హిమాలయస్ అంటే ఏంటంటే, సో ఈ హిందూ కుష్లో మనం భాగంగా స్టార్ట్ అయ్యి ఇండియాలో రన్ అవుతున్నటువంటి ఈ యొక్క పర్వతాలని మనం ట్రాన్స్ హిమాలయస్ అని చెప్తామండి. చూస్తే ఓకే, ఇవన్నీ ఒకటి ఏంటంటే కారకోరం రేంజ్ పర్వతాలు, కారకోరం రేంజ్. దెన్ లడాక్ రేంజ్, దెన్ జస్కర్ రేంజ్. చూడండి, ఇలాగుండు ఒరిజినల్గా చూస్తే మీకు అర్థం అవ్వాలని ఇట్లా రాస్తున్నాను, రైట్. కాబట్టి జస్కర్ రేంజ్, ఈ 3 కూడా మనం చూస్తే ఓకే ట్రాన్స్ హిమాలయాస్లో పార్ట్ అండి. హిమాలయస్ స్టార్ట్ అవ్వలేదు, దీనికి ఎందుకు స్టార్ట్ అయితే హిమాలయాస్.
హిమాలయస్ పైన ఉన్నవన్నీ ట్రాన్స్ హిమాలయాస్. కాబట్టి ఇంతకుముందు ఒక్కసారి పెట్టించాడు, ఈ క్రింది వాణిలో ట్రాన్స్ హిమాలయాస్లో భాగం కానిది ఏది అని పెట్టడం జరిగింది. ఆ బిట్ ఏంటంటే కారకోరం, నడక్ అండ్ సివాలిక్స్ అని ఇచ్చాడు. సివాలిక్స్ కింద ఉంటుంది కదా, ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఓకే ట్రాన్స్ హిమాలయాస్. అది ఈజీ బిట్, అందరూ ఈజీ పెట్టేస్తారు అది, అవునా? అలా కాకుండా ఈ క్రింది దాంట్లో మనకి ట్రాన్స్ హిమాలయాస్లో భాగం కానిది ఏదని ఇచ్చి కారకోరం రేంజ్, హిందూకుష్, కన్లన్ మౌంటైన్స్, ఆల్ ది అబవ్ ఇచ్చడం కిందను. అప్పుడు ఆల్ ది అబవ్ బెటర్, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి, అవునా? కాబట్టి ఇలా చూస్తే ఇప్పుడు ఇండియా పైనంత మనకు అవసరం లేదు కదా, మనం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఇక్కడ చూస్తే గ్రూప్ 2 అయితే ఓల్డ్ జాగ్రఫీ ఉండొచ్చు కాక. సో ఇక్కడికి ఈ కింద మనం మాట్లాడదాం. దీని కింద మనం మాట్లాడితే ఫస్ట్ ఏంటంటే కారకోరం రేంజ్. ఈ కారకోరం రేంజ్ చూస్తే మనకి సాధారణంగా ఈ కారకోరం రేంజ్లో మనకి ఈ ఎత్తైనటువంటి శిఖరం ఉంటుంది కదా. సో ఆ శిఖరం ఏంటంటే దట్స్ కాల్డ్ K2 లార్. దీన్నే గాడ్విన్ ఆస్టిన్ అని చెప్తామండి. ఇది భారతదేశంలో ఎత్తైన శిఖరంగా 86 మీటర్స్ అనేది ఉంటుంది. సో భారతదేశంలో ఎత్తైన శిఖరంగా మనకి చెప్పుకోవడం జరుగుతుంది చూస్తే, ఈ గాడ్విన్ ఆస్టిన్ చూస్తే. అయితే ఇది ఎక్కడ ఉందంటే ఈస్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నప్పటికీ అది మన భూభాగమే కాబట్టి సో మనం చూపించుకోవాల్సి వస్తుంది చూస్తే. అయితే దీన్ని చూస్తే మనకి కృష్ణగిరి పర్వతాలు అని కూడా చెప్తారు, రైట్? ఈ కారకోరం రేంజ్ చూస్తే కృష్ణగిరి పర్వతాలు అని కూడా మనకి చెప్పడం జరుగుతుందని చూస్తే. అయితే కారకోరం రేంజ్కి వచ్చేసరికి మనకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? సో నెంబర్ 1 ఈస్ భారతదేశంలో గ్లేసియర్స్ అండి. ఈ గ్లేసియర్స్ చూస్తే, గ్లేసియర్స్ అంటే ఏంటంటే హిమానీ నదాలు, ఐస్ ఫ్రోజన్ లేక్స్. ఓకే, నీరు గడ్డగట్టి ఉండడాన్ని మనం గ్లేసియర్ అని చెప్తాం. ఇలాంటి గ్లేసియర్స్లో చూస్తే పెద్ద పెద్ద గ్లేసియర్స్ అన్ని కారకోరం రేంజ్లోనే ఉన్నాయి. ఒక గ్లేసియర్ చూడండి, మీ అందరికీ తెలుసు కదా, ఏంటంటే సియాచిన్. సో సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ గ్లేషియర్ అని ఎక్కడ ఉందండి అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, భారతదేశంలో అతి పెద్ద గ్లేషియర్ ఏంటంటే ఉంటే దట్స్ కాల్డ్ సియాచిన్ గ్లేషియర్. చూడండి ఎక్కడ ఉంటుందంటే ఇది ఇలాగ ఉంటుంది కదా, జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ ఎలాగ ఉంటుంది కదా. సో అక్సాచిన్ ఎలాగ ఉంటుంది కదా, ఈ అక్సాచిన్ ఎలా ఉండేటప్పుడు ఈ ప్రాంతంలో మనకి ఇది సియాచిన్ గ్లేషియర్ అనేది ఉంటుంది చూస్తే. ఈ సియాచిన్ గ్లేషియర్ చూస్తే మనకి 1962 తర్వాత ఎస్కలేషన్ స్టార్ట్ అయింది, అంటే టెన్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ యొక్క చైనా ఏం చేసింది అప్పటికి 62 వరకు పెద్దగా పాకిస్తాన్కి తెలియదు, మనకి విజిలెన్స్ ఏం లేదు అక్కడ. ఈ చైనా ఎగదోసింది అనమాట పాకిస్తాన్ అక్కడ మీరు. సో దీని ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు అని. సో అప్పటి నుంచి వాళ్ళు ఇంట్రోడర్స్ చొరబడదారులు వస్తున్నారు, మన విజిలెన్స్ అనేది ఉంది. కాబట్టి ఈరోజు మౌంటైన్ టెరైన్లో యుద్ధం చేయడం మంచి ఎక్స్పర్ట్స్ అయిపోయాం మనం దాని చైనా కంటే. సో ఏదో చైనా కుంగ్ఫు మాస్టర్ అని అనుకుంటారు కానీ సో మన మౌంటైన్లో చూస్తే వీళ్ళు చాలా ఫైటర్స్ అన్నమాట చూస్తే. అందుకే ఒక సర్వేలో చెప్తున్నారు, ఒక ఇండియన్ సైన్యం 10 మందిని కొట్టొచ్చు అని. అంత మౌంటైన్ టెరైన్స్తో యుద్ధం, కార్గిల్లో యుద్ధం చేసి మందే పై చేయింది కదా. కాబట్టి సో ఈ సియాచిన్ గ్లేషియర్లో చూస్తే మనకి ఇది భారతదేశంలో అతి పెద్ద గ్లేషియర్ అని చెప్తామండి. సో ఒక 72 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది, 72 చదరపు కిలోమీటర్లు అనేది ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి ఏంటంటే గ్రూప్ 1లో పెట్టించాడు సియాచిన్ గ్లేషియర్ అనేది. సో ఏ లోయలో ఉంది అని అడిగాడు. ఈజ్ ఏ నుబ్రా వ్యాలీ, రైట్? నుబ్రా లోయలో ఉందండి. ఇది ఏ లోయ ఉంది? ఈజ్ ఏ నుబ్రా వ్యాలీలో ఉంది, రైట్? కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది నుబ్రా వ్యాలీ. నుబ్రా అనేది సింధు నదికి ఒక ఉపనది అండి అది, రైట్? సింధు నది యొక్క ఉపనది నుబ్రా. ఆ లోయ అనేటువంటిది అంతా కూడా సియాచిన్ సరౌండింగ్ అంతా కూడా ఇదనమాట చూస్తే. అయితే దీనికి జీకేలో మీరు చదువుతారు కదా, అటు పాకిస్తాన్ ఇటువైపు ఇండియా ఉంటుంది. అందుకే దీన్ని ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. ఎత్తైన ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది కాబట్టి దీన్ని భారతదేశంలో ఎత్తైన యుద్ధ భూమిగా మనం సాధారణంగా చెప్పడం జరుగుతుందని చూస్తే ఇదో ఈ సియాచిన్ గ్లేషియర్. దీని తర్వాత చూస్తే బాల్టోరా, దెన్ బైఫో, దెన్ ఇస్పార్, అలాగే మనకి ఉంటాయండి. బాల్టోరా, బైఫో, ఇస్సార్. ఇలా చూస్తే ఇందులో మనకి బాల్టోరా, బైఫో చూస్తే మనకి సో ఎక్కడ ఏ లోయలో ఉన్నాయండి? బాల్టోరా అండ్ బైఫో షుగర్ వ్యాలీ. షుగర్ వ్యాలీ. సియాచిన్ ఏ వ్యాలీ అండి? సియాచిన్ చూస్తే
మనకి నుబ్రా వ్యాలీ కదా. అలాగే దీని తర్వాత ఆర్డర్ చూస్తే బటూరా అండ్ హిస్సార్. బటూరా కనిపిస్తుందో లేదా కదా, బటూరా అండ్ హిస్సార్. కనిపించకపోతే ఒకసారి చూడండి, మా వీడియో లెంగ్త్ తెలియలేదు, రాసుకోండి. బటూరా అండ్ హిస్సార్ చూస్తే హుంజా లోయ, హుంజా లోయలో ఉన్నాయని చూస్తుంది. ఇది ఆర్డర్. కాకపోతే మనకేంటి సెకండ్ బిగ్గెస్ట్ అడిగాడు ఇంతకుముందు చూస్తే. సియాచిన్ తర్వాత పెద్దది ఏంటంటే బాల్టోరా, రైట్. సో బాల్టోరా అనేది ఎక్కడ ఉందండి, షుగర్ వ్యాలీలో ఉంది, ఏజెన్ షుగర్ వ్యాలీ. సో చూస్తే ఇది సెకండ్ బిగ్గెస్ట్గా మనకి అనడం జరిగింది చూస్తే. అయితే దీని తర్వాత మనకి ఏంటంటే ట్రాన్స్ హిమాలయస్లో రెండో భాగం ఏంటంటే, ఇప్పుడు కారకోరం రేంజ్ చూసాం కదా, ఈ కారకోరం రేంజ్ కోసం మనం మాట్లాడేంత వరకు చూస్తే దిస్ ఈజ్ కారకోరం. రెండోది ఏంటండి లడక్ రేంజ్. ఈ లడక్ రేంజ్ లడక్ మీన్స్ లదాఖ్ మీన్స్ లోకల్ లాంగ్వేజ్లో చాలాసార్లు ఎస్ఎస్సీలు అడుగుతున్నాడు ఇదే బిట్ని. ఎస్ఎస్సీ సెంట్రల్ సర్వీసెస్ చూస్తే చెప్పండి ఒకసారి, వచ్చా రాదు. లడాక్ మీన్స్ ద ల్యాండ్ ఆఫ్ హై పాసెస్, రైట్. ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. ఎక్కువ ఎత్తైన కనుమలండి, పాసెస్ అని చెప్తాం, పాసెస్ అని కనుమ. అలాగే కారకోరం చూడండి, దీనికి ఏం చెప్తామంటే సాధారణంగా నేను మర్చిపోయాను, ద బ్యాక్ బోన్ ఆఫ్ హై ఆసియా. బ్యాక్ బోన్ ఆఫ్ హై ఆసియా. ఆసియా ఖండం వెన్నెముక అంటారనమాట. ఆసియా ఖండం వెన్నెముక, ద బ్యాక్ బోన్ ఆఫ్ హై ఆసియా. ఎందుకంటే దీన్ని ఆధారంగా పైకి ఆసియా ఖండం అంతా డెవలప్ అవుతుంది కదా అనేసి అలా చెప్తాం. ఈ లడాఖ్ని ద ల్యాండ్ ఆఫ్ హై పాసెస్, ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ అని ఈ లడాఖ్ని మనం చెప్పడం జరుగుతుందని చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం. ఈ లడాఖ్ చూస్తే మనకి ఇందులో ఈ లడాఖ్లో చూస్తే స్టాక్ క్యాంగ్రీ అని ఒక ఎత్తైన శిఖరం ఉంటుందండి. స్టాక్ క్యాంగ్రీ అని చూస్తే ఏంటంటే ఎత్తైన శిఖరంగా చెప్పుకోవచ్చు. కానీ దానికి ఇంపార్టెన్స్ లేదండి, ఎత్తైందైనా సరే. ఎక్కువ స్టీప్నెస్ అంటే ఏంటండి, వాళ్ళు ఎక్కువ ఉన్న పర్వతం ఇక్కడ ఒకటి ఉందండి, అది ఇంపార్టెంట్ అండి. అది లడఖ్లో చూస్తే రాఖాపోషి చాలా ఇంపార్టెంట్ అండి. రాఖాపోషి మీరు ఎన్సీఆర్టీ 6 నుంచి 12 వరకు +2 వరకు చదివితే నేను చెప్పిన యాస్టీస్ అందులో ఉంటాయి. సో మ్యాక్సిమం 85% ఉంటాయి. రిమైనింగ్ సవీందర్ సింగ్ కానీ మాసిద్ సింగ్ కానీ మనం చూస్తే అక్కడ కంపైల్ చేస్తున్నాను. కాబట్టి 6 నుంచి +2 వరకు ఎన్సీఆర్టీ చదివే ఓపిక లేకపోతే నా వీడియో వినేయండి, మొత్తం వచ్చేస్తాయి, రైట్. అప్ టు సివిల్ సర్వీసెస్ రాయొచ్చు మీరు. ఈ రాఖాపోషి చూస్తే మనకేంటంటే స్టాక్ క్యాంగ్రీ అనేది చూస్తే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కువ స్టీప్నెస్ ఉందన్నమాట, రైట్. స్టీప్నెస్ ఎక్కువగా ఉంది ఈ యొక్క చూస్తేది. దెన్ అయితే ఈ లడక్ రేంజ్ అనేది చూస్తే ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ అని చెప్పుకున్నాం కదా, ఇది టిబెట్లోకి ఎంటర్ అవుతుందండి. టిబెట్లోకి ఎంటర్ అయ్యాక దీనికి పేరు మారిపోతుంది. దీన్ని చూస్తే కైలాష్ మౌంటైన్స్ అని చెప్తారండి, రైట్. కైలాష్ పర్వతాలు అని చెప్తారండి. ఎక్కడండి టిబెట్లో చూస్తే కైలాష్ పర్వతాలు అని చెప్తాను. చూస్తే ఈ కైలాష్ మౌంటైన్స్లోనే మనకు ఉంటుంది కైలాస శిఖరం. మైథాలజీ ప్రకారం శివుడు అనేవాడు అక్కడ ఉంటాడని అర్థం, అంతే కదా. శివుడు అనేవాడు అక్కడ ఉంటాడు చూస్తే హిందూ మైథాలజీ ప్రకారం. ఆ కైలాష్ మౌంటైన్స్ అనేది మనకి అక్కడ ఉంటుంది చూస్తే, ఓకే. అయితే మనం చూడండి మానస్ సరోవరం ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్స్ ఉండకపోవచ్చు కాక మానస్ సరోవరం ఏ పర్వతాల దగ్గర ఉంది అంటే కైలాష్ మౌంటైన్సే, రైట్. కాబట్టి ఇలా చూస్తే దానికి ఉన్న ఇంపార్టెన్స్. మూడోది ఏంటంటే జస్కర్ రేంజ్. చూస్తే జస్కర్ రేంజ్. ఈ జస్కర్ రేంజ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే పెద్ద ఇంపార్టెన్స్ లేదు కదండి. ఇక్కడ పుట్టినటువంటి మానస్ సరోవరంలో పుట్టినటువంటి ఈ యొక్క సింధు నది అనేది ఈ 2 పర్వతాల గుండా ప్రవహిస్తుందండి, రైట్. లడక్ రేంజ్ మరియు జస్కర్ రేంజ్ గుండా ఈ సింధు నది అనేది ప్రవహించడం జరుగుతుంది చూస్తే. అందుకే సింధు నదికి గతసారి అడిగారు గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఏమైంది,
సో సింధు నదికి క్రింది వాళ్ళలో పర్వత ప్రాంత ఉపనది కానిది ఏది, రైట్ ఇచ్చాడు. సో కానిది అంటే ఏంటి, సింధు నది యొక్క ఉపనదులు అనేవి రెండు రకాలు, మైదాన ప్రాంతాల్లో కింద పుట్టిన ఉపనదులు, ప్రధాన ఉపనదులు, దాన్ని జీలం ఓకే, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ చెప్పుకుంటాం కదా, అలాగే చీనాబ్తో సహా. అలా కాకుండా ఈ యొక్క పర్వతాల్లో పుట్టి కలిసి చిన్న చిన్న నదులు ఉన్నాయండి. అటు లడక రేంజ్లో కానీ జస్కర్ రేంజ్లో పుట్టి ఇందులో కలిసి చిన్న చిన్న నదులు ఉన్నాయి. అది ఇంపార్టెన్స్ ఉంది అక్కడ చూస్తే. షోక్, షిగర్, గిల్గిట్, డ్రాస్, నుబ్రా, జన్స్కర్ ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఉన్నవి. ఓకే, ఆ నదులు వచ్చేటప్పుడు దానికోసం డీటెయిల్ రాస్తాను అక్కడ మీకు. ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క ట్రాన్స్ హిమాలయాస్ అనేవి అయిపోయాయండి. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ ట్రాన్స్ హిమాలయాస్ కింద భాగం నుంచి చూస్తే ది హిమాలయాస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ హిమాలయాస్లో మనం చూద్దాం ఒకసారి. సాధారణంగా హిమాలయ పర్వతాలు అనేవి మన సాధారణంగా ఏంటంటే పర్వతాల్లో చూస్తే హిమాలయాస్ ఒలిగోసీన్, రైట్, అయితే యుగంలో పుట్టాయి. హిమాలయాలు చూస్తే హిమాలయ పర్వతాలు అనేవి రైట్ ఒలిగోసీన్ అనేటువంటి యుగంలో. ఒలిగోసీన్ అంటే ఏంటండి, 25 నుంచి 40 మిలియన్ ఇయర్స్ బ్యాక్ యుగాన్ని ఓకే సబ్ క్వార్టర్నరీ చెబుతాం, సబ్ ఏజ్ అది. సాధారణంగా భూమి పుట్టి నుంచోండి, భూమి ఎప్పుడు పుట్టింది, ఏ యుగంలో పుట్టింది, క్రిటేషియస్ యుగంలో పుట్టింది, సారీ ప్రీకేంబ్రియన్ యుగంలో పుట్టింది అవును కదా. ప్రీకేంబ్రియన్ అంటే 4.5 బిలియన్ ఇయర్స్ యుగం, ఆ 4.6 బిలియన్ ఇయర్స్ అని చెప్తాం, రైట్. ఒక్కొక్క అదర్ మధ్య ఒక్కొక్క చిన్న ఉంది డిఫరెన్స్ అనేది. కాబట్టి అదంటే ప్రీకేంబ్రియన్ యుగం, అది గుర్తుంచుకోండి. భూమి పుట్టినప్పుడు ఆ యుగానికి పెట్టిన పేరు ఏంటి, ప్రీకేంబ్రియన్. తెలుగులో పురాజీవ మహాయుగం అనుకుంటాం. ఈ సబ్జెక్ట్ కరెక్షన్ కొద్దిగా తెలుగులో గుర్తు రావట్లేదు. సో ప్రీకేంబ్రియన్ ఎరా, దాని కేంబ్రియన్, ఆర్డివిషియన్, డెవోనియన్, సైలూరియన్, జొరాసిక్, క్రిటేషియస్, హెలాసిన్, మియోసిన్, ప్లేస్టోసిన్, అలా యుగాలుగా మనకు వచ్చాయి. ప్లీస్టోసిన్ తర్వాతను హెలోసిన్, హెలోసిన్ మియోసిన్. ఇప్పుడు మనం మియోసిన్లో ఇవి సబ్ పార్ట్లు అనమాట చూస్తే, రైట్. అందులో క్రిటేషియస్ యుగం కోసం మనం మాట్లాడుకోవాల్సి ఏదో సందర్భంలో, ఎందుకంటే భూమి అంతా ఖండాలుగా విడిపోయింది కదా, అక్కడి నుంచే స్టార్ట్ అయింది క్రిటేషియస్ యుగం. సో మనం చూస్తే క్రిటేషియస్ 135 నుంచి 138 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మధ్యలో ఉంటుంది. ఖండచలన సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ వెజనర్ గారు. సో ఎవిడెన్సెస్ అక్కడే మనకి కనిపిస్తాయి. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేటప్పుడు భూకంపాలు వస్తాయి కదా, అలా భూకంపాలు రావడే కారణం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు. మనం జస్ట్ అవుట్లైన్స్ ఇచ్చాను అంతే. అయితే ఈ హిమాలయ పర్వతాలు చూస్తే సాధారణంగా ఇవి 3 వరుసలతో ఉంటాయండి. హిమాలయ పర్వతాలు అనేవి 3 వరుసలతో ఉంటాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. 1, 2, 3 ఇవి 3 లేయర్స్గా ఉంటాయండి. ఈ ఫస్ట్ లేయర్ని మనం ఏమని చెప్తామంటే, ఈ ఫస్ట్ లేయర్ని మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇవి వ్యాపించి ఉంటాయి. నువ్వు చూస్తే దీన్ని ఇన్నర్ హిమాలయాస్ ఆర్ సెంట్రల్ హిమాలయాస్ అని చెప్తామండి, రైట్. సెంట్రల్ హిమాలయాస్. గతసారి రైట్ ఏమని అంటే చూడండి, దీంట్లో మరొక పేరు ఏంటండి, హిమాద్రి. ఈ 3 పేర్లతో. ఈ రెండో దాన్ని ఏమని చెప్తామండి, హిమాచల్. మూడోది ఏంటండి, శివాలిక్స్. అయితే ఇప్పుడు మన గ్రూప్ 1లో బిట్ అడిగాడు. ఆ బిట్ ఏంటి మీకు ఇక్కడ నేను అడుగుతాను, మీరు చెప్పండి ఒకసారి. హిమాలయ పర్వతాల్లో ఓకే మనకి ఏమడిగాడంటే సెంట్రల్ హిమాలయాస్ అని దేన్ని అంటారని అడిగాడు. సెంట్రల్ హిమాలయాస్ అని మన వాళ్ళందరూ కూడా సెంట్రల్లో ఉంది కదా, ఇది హిమాచల్ సెంట్రల్ హిమాలయాస్ అని పెట్టేశారు. సెంట్రల్ హిమాలయాస్ అంటే ఏంటంటే కేంద్ర హిమాలయాలు అని అర్థం, అంతే తప్ప కానీ మధ్యలో హిమాలయం కాదు అక్కడ, అవును కదా. సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, మరి అది మధ్యలో గవర్నమెంటా కాదు కదా, కేంద్ర ప్రభుత్వం, అవును కదా. అట్లా అనమాట. ఇలా చూస్తే ఈ సెంట్రల్ హిమాలయాస్ అనేవి కేంద్ర హిమాలయం దీన్ని అంటారు. ఇన్నర్ హిమాలయాస్ లోపల ఉంటాయి కాబట్టి హిమాద్రి. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చూస్తే మనకి దీని పొడవు 2400 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 2400 కిలోమీటర్లు అనేది చూస్తే దీని ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి సాధారణంగా ఎక్కువగా మనకి ఈ గ్లేసియర్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. గ్లేసియర్స్ అంటే సరస్సులు నీరు కలుగుతాయి అనమాట. ఆ గ్లేసియర్స్కి ఇది పొట్టి నీళ్ళు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది.
గ్లేషియర్స్ అన్నీ కూడా ఇక్కడే పుట్టి గంగా కానీ ఇటువైపు బ్రహ్మపుత్ర కానీ సో యమునా కానీ ఇలాంటి గ్లేషియర్స్ అన్నీ అక్కడే మనకు ఉంటాయి చూస్తే. అయితే ఇప్పుడు ఈ యొక్క ఉన్నత హిమాలయాలు చూస్తే మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది లాంగిట్యూడినల్ డివిజన్ అనేది ఇంపార్టెన్స్. లాంగిట్యూడినల్ డివిజన్, ఈ లాంగిట్యూడినల్ డివిజన్ అంటే ఏంటంటే ఈ పర్వతాలకి పేర్లు అండి. ఇది ఈ లాంగిట్యూడినల్ డివిజన్ మీన్స్ సపోజ్ ఇక్కడ మనకి నది ఏంటంటే ఇది సింధు నది. సింధు నది ఇండియాలో ఎంటర్ అవుతుంది కదా, ధీమ్ చౌక్ అంటారు. ధీమ్ చౌక్ జమ్మూ కాశ్మీర్లో మైదాన ప్రాంతం. అయితే ధీమ్ చౌక్ దగ్గర సట్లెజ్ నుంచి సింధు నది ఇక్కడ సట్లెజ్ ఉంటుంది. సట్లెజ్ ఈ మధ్యలో ఉన్న హిమాలయాస్ ఏమని చెప్తామండి, పంజాబ్ హిమాలయాస్ లేదా సో కాశ్మీర్ హిమాలయాస్ అనేసి చెప్తామండి. ఈ పంజాబ్ హిమాలయాస్ లేదా కాశ్మీర్ హిమాలయాస్లోనే మనం చూస్తే సాధారణంగా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక సరస్సులు ఉన్నాయి, మన గ్లేషియర్ లేక్స్ అని చెప్తాను ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. సో ఓలార్ లేక్ కానీ ధాల్ సరస్సు కానీ సో ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి చూస్తే ఓలార్ లేక్. అయితే ఓలార్ లేక్ ధాల్ లేక్ అంటే పైకి వెళ్ళామనుకోండి ట్రాన్స్ హిమాలయాస్ మనకు వస్తాయి కదా, ఆ ట్రాన్స్ హిమాలయాస్ టిబెట్కి కనెక్టివిటీ ఉన్నటువంటి సరస్సులు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు అది మీకు ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ ఇస్తే నోబడి నోస్ 99.9% పెట్టలేరు ఆన్సర్. ఎందుకంటే ఈరోజు మనకి ప్యాంగాంగ్ లేక్ అనేసి మనకి ఇండియాలో లదాఖ్ రీజియన్ స్టార్ట్ అవుతుంది. లదాఖ్ అంటే ఏంటంటే ట్రాన్స్ హిమాలయస్ పార్టే కదా. ఈ లదాఖ్ రీజియన్ నుంచి స్టార్ట్ అయ్యి సో 60-70% టిబెట్లో ఎంటర్ అయ్యి ఉందన్నమాట చూస్తే ప్యాంగాంగ్. ఈ ప్యాంగాంగ్ చూస్తే ఇది సరస్సు అండి. ప్యాంగాంగ్ చూస్తే మనం చూస్తే PNGONG ఓకే. ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది చూస్తే ఈ ప్యాంగాంగ్ దీనికి సాధారణంగా ప్యాంగాంగ్ సో అని చెప్తారండి. ప్యాంగాంగ్ సో ఇది మరి ఫ్రెష్ వాటర్ లేక్ అంటే కాదండి, సాల్ట్ వాటర్ అండి. అది ఇక్కడ హిమాలయాస్లో కూడా ఉప్పు నీరు సరుస్తుందంటే అది పెద్ద గ్రేట్ కదా. సో సాల్ట్ వాటర్ అనమాట ఇక్కడ చూస్తే ప్యాంగాంగ్. అలాగే చూస్తే రెండోది ఏంటండి మొరిరి. ఈ రెండు కూడా సాల్ట్ వాటర్ అండి అక్కడ చూస్తే. NCERT +2లో చూడండి మీకు కనిపిస్తుంది. సో ఇలా చూస్తే మనకి ఓకే ఈ ప్యాంగాంగ్ అనేది ఇప్పుడు ప్యాంగాంగ్ ఉంది కదా మనకి ఇక్కడ చైనా మనకి ఎన్క్రోచ్మెంట్ ఇక్కడ గల్వాన్ సైడ్ అయితే కదా ప్యాంగాంగ్ సరస్సు అంతా కూడా పాయింట్స్ అనేవి. అది ఇంపార్టెన్స్ మీకు ఉంది. అందుకే ఈరోజు నేను దాన్ని సో చెప్పడం జరుగుతుంది చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ పంజాబ్ హిమాలయాస్ లేదా ఇదనమాట ఈ సట్లెజ్ నది ఉందండి. ఈ సట్లెజ్కి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి సట్లెజ్ నది కోసం. ఏంటంటే సింధు నది ఉపనది మీ అందరూ తెలుసు కదా, ఏంటి చెప్పండి ఒకసారి. జీలం, చినాబ్, రావి, బిఎస్, సట్లెజ్ 5 కదా. ఈ 5 అన్నీ కూడా భారతదేశంలోనే పుట్టి ప్రవహిస్తున్నాయి ఆరిజిన్ ప్లేసెస్. బట్ సింధు నది ఉపనదుల్లో భారతదేశంలో పుట్టని నది ఏదని అడిగాడు కదా సార్, దట్ ఈస్ సట్లెజ్. టిబెట్లో రాకా సరస్సు పుడుతుంది కదా, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది ఏమో టచ్ చేశాను, మళ్ళీ నదుల్లో టచ్ చేస్తాను. కాబట్టి ఇది మర్చిపోకూడదు, పరిస్థితి కూడా కల్లో నిద్రలోనే చెప్పాలి. దెన్ ఇది అయిపోయిన తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ కాళీ నది అండి. కాళీ నది, ఈ కాళీ లేదా మందాకినికి చూస్తే దీన్ని మధ్యలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలని కుమాయూన్ హిమాలయ పర్వతాలు అని చెప్తారండి. కుమాయూన్ హిమాలయ పర్వతాలు భారతదేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కుమాయూన్ హిమాలయాస్లో ఉన్నాయండి. అన్ని పుణ్యక్షేత్రాలన్నీ కూడా కుమాయూన్ హిమాలయాస్లోనే ఉన్నాయి చూస్తే. బద్రీనాథ్, కేదార్నాథ్, రిషికేశ్, ఓకే, జోషిమఠ్, వాట్ ఎవర్ యూ వాంట్, ఓకే, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఖాళీ నుంచి తీస్తా అనేది ఉంది కదా, తీస్తా అనేది చూస్తే ఒకప్పుడు గంగా నదికి ఉపనది ఇది. సో భూకంపాల వలన దాని ద కోర్స్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ చేంజ్డ్. నౌ ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ టు ద బ్రహ్మపుత్ర. నౌ ఈజ్ అ ట్రిబ్యూటరీ అంటే బ్రహ్మపుత్ర ఉపనది అయిపోయింది ఇప్పుడు, అవునా? అదే విషయం. ఈ మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా చూస్తే నేపాల్ హిమాలయాస్ అని చెప్తామండి. ఈ నేపాల్ హిమాలయాస్ లోనే ఉంది ప్రపంచంలో ఎత్తైనటువంటి శిఖరమైనటువంటి ఏంటంటే ఇది ఎవరెస్ట్. సాగర్మాత అంటారు నేపాల్, చొంగ్లుంగ్ అని చైనాలో. ఇవన్నీ కూడా మనకి జీకేలో మీరు చదువుకుంటారు చూస్తే. అయితే గతసారి అడిగాడు మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏ హిమాలయ పర్వతాల్లో ఉంది అని అడిగాడు. ఏ హిమాలయాస్ అంటే ఈజ్ ఏ నేపాల్ హిమాలయాస్. అలాగే దీన్ని టచ్ చేస్తే ఈ మధ్యలో మన సిక్కిం ఉంటుంది కదా, ఇక్కడ ఈ సిక్కిం అనేది చూస్తే ఆ సిక్కిం దగ్గర కూడా మనం చూస్తే ఓకే కాంచన్ గంగా కాదు, కాంచన్ జంగ్ అనే పర్వతం ఉంది.
దట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ అని చెప్తాం. ఎందుకంటే మనకి K2 అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది అయినప్పటికీ మన భూభాగం చూపించుకున్నప్పటికీ మనదే భూభాగం కాబట్టి సో దాన్ని మనం వదులుకోకూడదు. అది K2 మన భూభాగం లేదని మనం చెప్పుకుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది కాదు, మ్యాప్ మార్చేయాల్సి వస్తుంది, మన ఆత్మ మన దెబ్బతింటుంది కదా ఇటు పరిస్థితిలో కూడా. అందుకే అది ద భారతదేశం హైయెస్ట్. అది కాంచన్జంగా ఏంటంటే కొంతమంది ఆన్సర్ ఇచ్చారు ఇంతకుముందు, ఏంటి భారతదేశం ఎత్తైన శిఖరం అని K2 ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నువ్వు కాంచన్జంగా రా, లేకపోతే సో అట్లా చేయకూడదు. నేను తీస్తా నుంచి బ్రహ్మపుత్ర. సో ఈ బ్రహ్మపుత్ర చూస్తే రైట్, ఈ బ్రహ్మపుత్ర చూస్తే దీన్ని ఈస్టర్న్ హిమాలయాస్ లేదా అస్సాం హిమాలయాస్ అని చెప్తామండి. అవి స్కాటర్ అయి ఉంటాయి. ఆ అస్సాం హిమాలయాస్లో చూస్తే ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్వతం ఒకటి ఉంటుందండి, దాన్ని నామ్చా బార్వా అని చెప్తాం. నామ్చా బార్వా ఇంపార్టెన్స్ ఏం తెలుసా, ఇలాగ వచ్చినటువంటి యొక్క శాంగ్పో నది, శాంగ్పో మీన్స్ బ్రహ్మపుత్ర నది ఈ నామ్చా బార్వా గుండా ఎంటర్ అవుతుంది అన్నమాట చూస్తే. కాబట్టి అది ఆ విషయంలో మీకు ఇంపార్టెన్సీ ఉంది చూస్తే. అది అది దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్సీ. దెన్ సెకండ్ లైన్ హిమాచల్ వద్దాం ఒకసారి. హిమాచల్కి వచ్చేసరికి ఈ హిమాచల్ అనే మనకి దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఈ హిమాచల్కి వచ్చేసరికి చూస్తే ఇవి నంబర్ ఆఫ్ పాసెస్ అండి. ఏంటంటే నెంబర్ 2 కదా హిమాచల్. దీన్ని ఇంగ్లీష్లో లెస్సర్ హిమాలయాస్ అని చెప్తామండి, లెస్సర్ హిమాలయాస్. అయితే ఇవి ఆర్డర్ కాకుండా ఏ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అని. ఏంటంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఇందులో చూస్తే ఒకటి పీర్ పంజల్ రేంజ్, రెండోది ధౌలధార్ రేంజ్ ఉత్తరాఖండ్ ఇది. నెక్స్ట్ ముస్సోరీ రేంజ్, నాగ్ తిబ్బా, మహాభారత్ రేంజ్ ఇవన్నీ కూడా చూస్తేదండి. కాబట్టి ఇవన్నీ కూడా ఎందులో పార్ట్ అంటే హిమాచల్లో ఒక పార్ట్గా మనం చెప్తాం, హిమాచల్లో ఒక పార్ట్గా రైట్. అయితే ఇక్కడ మనకు ఏంటంటే సో ఒకటి ఇంపార్టెన్స్ పీర్ పంజల్. ఏంటి పీర్ పంజల్ ఇంపార్టెన్స్ ఏంటంటే హిమాచల్లో చూడండి ఎన్ని శ్రేణులు ఉన్నాయా, ఎన్ని శ్రేణుల్లో పొడవైంది ఏదైనా ఉందంటే ఇదే. ద లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ హిమాచల్ ఈజ్ పీర్ పంజల్ రేంజ్. ఈ జమ్మూ కాశ్మీర్లో దీని ఎక్స్టెన్షన్ అంతా ఉంది కదా, అందుకే దీన్ని గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని చెప్తారండి. ఎందుకంటే శ్రీనగర్ వెళ్ళాలంటే పీర్ పంజల్ కూడా క్రాస్ చేసి వెళ్ళాలి, ఆ మౌంటైన్స్ మనం ఇప్పుడు తవ్వారు కాబట్టి. అయితే చూస్తే మనం ఇక్కడ ఈ పీర్ పంజల్కి వచ్చేసరికి ఈ పీర్ పంజల్ ఏరియాస్లో చూస్తే ఎక్కువ మనకి సరస్సులు ఉండేవండి, ఒకప్పుడు లోతైన సరస్సులు ఉండే ప్రాంతం అంతా కూడా. అవన్నీ కూడా నదులతో తీసుకొచ్చినటువంటి మట్టితో ఫిల్ అయిపోయి ఏదైనా ఒక లోతైనటువంటి ప్రాంతాలు చాలాసార్లు ఇచ్చిన గ్రూప్ 1లో చూస్తే ఏదైనా సరే సరస్సులు అనేవి లోతైన ప్రాంతాలు నదులతో తీసుకువచ్చినటువంటి మట్టితో డిపాజిట్ చేయబడితే అలాంటి సరస్సులు అనేవి సరోవర సంబంధ మైదానాలు అని చెప్తాం. ఆ సరస్సు మైదానం మారిపోతుంది, లోతైన సరస్సు ఉంది అలాగే డిపాజిట్ తీసుకొచ్చి ఒక మైదానంగా మారిపోతుంది ప్లెయిన్గా, దాన్ని సరోవర సంబంధ మైదానాలు అని చెప్తాం. దాన్నే లాకుస్ట్రైన్ ప్లెయిన్స్, మీకు ఇవ్వకపోవచ్చు లాకుస్ట్రైన్ ప్లెయిన్స్, సరోవర సంబంధ మైదానాలు. అలాంటి సరోవర సంబంధ మైదానాల్లో ఏంటంటే ఈ నదులతో తీసుకొచ్చినటువంటి ఎలువియం కదా, ఎలువియంతో డిపాజిట్ అవుతుంది, దట్ మీన్స్ ఒండ్రు మట్టితో డిపాజిట్ అవుతాయి కదా. ఆ ఒండ్రు మట్టితో డిపాజిట్ అయినవన్నీ కూడా చూస్తే మనకి ఏరియాస్లో ఎక్కువ పీర్ పంజల్ ఏరియాస్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒండ్రు మట్టి సారవంతమైనది కదా, అందుకే పీర్ పంజల్ పరిసర ప్రాంతాల్లో సారవంతమైన మైదానాల్ని, పీర్ పంజల్ పర్వత శ్రేణిలో సారవంతమైన మైదానాన్ని ఏమని చెప్తామండి, కరేవాస్. ఈ కరేవాస్ అంటే ఏంటంటే సారవంత ఫెర్టైల్ సాయిల్స్, ఓకే, అలాంగ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద పీర్ పంజల్ రేంజ్ ఇస్ కాల్డ్ రైట్. ఇది కరేవాస్ అని చెప్తాం. ఈ ధౌలధార్ శ్రేణి, ముస్సోరీ ఇవన్నీ కూడా చూస్తే ధౌలధార్ అనేది ఉత్తరాఖండ్లో చూస్తే మనకి
సో హిమాచల్ ప్రదేశ్ అనుకుంటుంది, అలాగే ముస్సోరి రేంజ్ అని ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా చూస్తే ఉంటాయి. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఈ నాగ్తబా కూడా ఉత్తరాఖండే ఇదండి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ గ్రూప్ 1లో ఇచ్చాడు. మళ్ళీ వీటి చూస్తే మహాభారత సరస్సులు ఎక్కడున్నాయి అని ఇచ్చాడు. ఏ ప్రాంతంలో ఉన్నాయి మహాభారత సరస్సులు? మహాభారత సరస్సులైనా మహాభారత శ్రేణులైనా ఒకటేనండి, రైట్? ఈ రెండు కూడా నేపాలే. మహాభారత పర్వతాలైనా మహాభారత సరస్సులైనా ఈ రెండు కూడా నేపాల్లో ఉన్నాయి, టిబెట్లోనే ఉన్నాయి, ఇండియాలో లేవు. కాబట్టి అందుకే ఇక్కడ మనం బిట్ రావడం జరిగింది మహాభారత. ఇప్పుడు మనం బిట్ ఎలా రావచ్చు? మహాభారత పర్వతాల శ్రేణులు అనేవి ఏ పర్వత శ్రేణిలో భాగంగా అడగవచ్చు. అడిగేటప్పుడు ఇజెంట్ హిమాచల్, రైట్? సో ఇది చూస్తే దాని మూడోది చూస్తే శివాలిక్స్. ఇవి శివాలిక్స్ చూస్తే ఈ శివాలిక్ పర్వతాలండి. ఈ శివాలిక్ పర్వతాల్లో చూస్తే మనకి ఏంటంటే దీన్ని ఈ మూడో వరుస ఔటర్ హిమాలయాస్ అని చెప్తాను. ఈ ఔటర్ హిమాలయాస్కి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ లోతైన వ్యాలీస్ ఉన్నాయండి. ఇక్కడ ఒకప్పుడు సో ఏంటంటే వ్యాలీస్ అన్నీ ఇక్కడే ఏర్పడ్డాయి. వ్యాలీ ఇక్కడ ఎలా ఏర్పడింది ఆయన క్వశ్చన్ నేను చెప్పాలంటే చాలా ఎక్కువ టైం. సో అన్నెసెసరీ మ్యాటర్. ఎందుకంటే డిస్క్రిప్టివ్లో గ్రూప్ 1 సివిల్ సర్వీస్ వాళ్ళు ఆప్షన్లు పెడతారు కదా, వాళ్ళకి అక్కడ అవన్నీ మనం చెప్పాలి, రైట్? సో ప్రిలిమినరీ రాసేటప్పుడు చూస్తే మనకి ఇది అవసరం లేదు. అయితే ఈ వ్యాలీస్ అన్ని ఏర్పడ్డాయి. ఈ యొక్క వ్యాలీస్లో శివాలిక్స్లో చూస్తే మనకి సాధారణంగా ఈ ఉత్తరాఖండ్ అంత భాగం చూస్తే, ఈ ఉత్తరాఖండ్లో మనం చూస్తే సాధారణ ఈ నార్త్ పార్ట్ అండి, ఇదంతా కూడా చూస్తే శివాలిక్స్ నార్త్ పార్ట్లో చూస్తే మనకి ఈ యొక్క వ్యాలీస్ లోయలు ఏర్పడ్డాయి కదా. ఆ లోయలు మనం ఏం చెప్తామంటే డూన్స్. నార్త్ పార్ట్ అంతా డూన్స్. డెహ్రాడూన్ ఎగ్జాంపుల్, కోట్లీ డూన్, ప్యాట్లీ డూన్, ఇవన్నీ డూన్స్ ఈజ్ ఎ వ్యాలీస్. ఓకే, అక్కడ హిమాచల్ ప్రదేశ్ స్పితి వ్యాలీ అని చెప్తాం హిమాచల్ ప్రదేశ్లో, బట్ ఇది నాట్ ఎ డూన్, ఇస్ ఎ వ్యాలీ. బట్ అవన్నీ కూడా మీకు చెప్పినవన్నీ కూడా డెహ్రాడూన్, కోట్లీ డూన్, ప్యాట్లీ డూన్ ఇవన్నీ కూడా చూస్తే మన డూన్స్. అలాగే ఈ మనకి సౌత్కి వచ్చామనుకోండి, ఈ సౌత్కి వచ్చేసరికి కొంచెం ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే సౌత్కి వచ్చేసరికి మనకి డ్యూయర్స్ అని చెప్తారండి, డూన్స్ అండ్ డ్యూయర్స్. సో ఉత్తరాఖండ్ డ్యూయర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హరిద్వార్ ఈజ్ ఏ డ్యూయర్, రైట్? దాని ఫార్మేషన్ మళ్ళీ నేను చెప్పలేను. సో ఇది చూస్తే చెప్పలేనంటే నాకు తెలియదు, తెలుసు, బట్ ఇక్కడ అప్రస్తుతం అది, రైట్? కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కాబట్టి ఎక్కువగా మనకి ఈ యొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఈ ప్రాంతంలో పండిస్తారు. అందుకే ఉత్తరాఖండ్లో చూస్తే అక్కడ ఎక్కువ ఈ కొండల్లో ఫ్లవర్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి అందుకే దాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, పుష్పాల లోయ అనే రాష్ట్రాన్ని అంటారండి, ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మనం అనడం జరుగుతుంది. అయితే ఈ శివాలిక్స్ అనేవి అలా ఈస్టర్న్ స్టేట్లో ఎక్స్టెండ్ అయ్యింది అనుకోండి. ఆ ఈస్టర్న్ స్టేట్కి వచ్చేసరికి మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవి స్కాటర్ అయిపోతాయి. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేసరి చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్లో తీసుకోండి ఒకసారి. అరుణాచల్ ప్రదేశ్లో తీసుకుంటే మెష్మి, డాప్లా, అభోర్, అవునా, అంటే పట్కాయిబం ఇవన్నీ కూడా మనం చూస్తే ఓకే ఇస్తాం. అలాగే ఖాసీ, మేఘాలయ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇంపార్టెంట్ ఇచ్చి కాబట్టి చెప్తాను నేను. మేఘాలయలో చూస్తే ఈ మేఘాలయ అనేది ఇంతకుముందు అడిగాడండి ఏ పీఠభూమిపై ఉంది అని అడిగాడండి. మేఘాలయ ఏ పీఠభూమిపై ఉందండి? ఈ షిలాంగ్ ప్లాట్యూ, షిలాంగ్ పీఠభూమిపై మనకు ఉంది చూస్తే, అవునా? కాబట్టి ఈ షిలాంగ్ పీఠభూమిపై ఉన్నటువంటి మేఘాలయ పైన మనకి కొండలు ఉన్నాయండి, ఖాసీ, గారో, జయంతియా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి. అలాగే మికిర్ కొండలు చూస్తే అటువైపు అస్సాం, ఇటువైపు మేఘాలయ. అందుకే ఆ మికిర్ కొండ అనేవి ఉండేటప్పుడు చూస్తే ఇటు అస్సాంలో చూస్తే వ్యాలీస్ ఉంటాయి. అస్సాంలో చూస్తే ఈ అస్సాంలో ఉన్నటువంటి వ్యాలీ ఏంటంటే అది ఎక్కువగా సుర్మా వ్యాలీ అని చెప్తా. సుర్మా వ్యాలీ ఎక్కువ టీ ఎస్టేట్స్ అనమాట. టాటా కంపెనీ డెవలప్ చేశారు టీ ఎస్టేట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి చూస్తే ఈ మేఘాలయ. అలాగే కాశీ కొండలకు మీకు ఇంపార్టెంట్ చెప్పాను. సో మనకి అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఏంటంటే ఈ కాశీ కొండలు కానీ మనం చెప్తామండి. ఎక్కువ వర్షపాతం నమోదైన కొండలు చూస్తే మనకి సో ఈ యొక్క కాశీ కొండలు కానీ మనం చెప్పడం జరుగుతుంది చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఉన్న అంశం ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన బిట్టు రాసుకున్నానండి. లొషాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగాడు. లొషాయ్ ఇది ప్రీవియస్ బిట్ ఇది, రైట్? ఈ లొషాయ్ చూస్తే అక్కడ ఆన్సర్ తప్పు ఇచ్చాడండి. సో అదేంటంటే మణిపూర్ అని ఇచ్చాడు ఆన్సర్ తప్పు, మిజోరం అవి. అక్కడ ఆన్సర్లో మణిపూర్ అని ఇవ్వడం జరిగింది, అది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే
రాసుకొచ్చాను. ఇది సుర్మా వ్యాలీ తేయాకు. తేయాకు ఎక్కడ ఎక్కువగా పండిస్తారని అడిగారు. తేయాకు ఎక్కడ ఎక్కువగా పండిస్తారంటే సుర్మా వ్యాలీ, రైట్? అస్సాంలో ఉన్నటువంటి సుర్మా వ్యాలీలో టీ అనేది ఎక్కువ పండించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం అడిగాడంటే ఈ క్రింది వాళ్ళలో గిరిజనుల పేరుతో ఉన్న కొండలు ఏమని అడిగాడు ఇంకో ఎగ్జామ్లో. గిరిజనుల పేరుతో ఉన్న ఏంటంటే మేఘాలయలో ఉన్న గిరిజన నీళ్ళే కదా. కాశీ తెగ ఉంది, గారో తెగ ఉంది, జయంతి తెగ ఉంది. ఈ 3 తెగలు అనేవి ఉన్నాయి చూస్తారా. కాబట్టి ఇవి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి పట్కాల్బామ్ అనేసి మిష్మి, డాప్లా, అభోరా అనేది మనకి ఈ కొండల పేర్లుగా మనకి చెప్పడం జరుగుతుందని చూస్తే. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏవే బిట్లు ఇచ్చారండి ఈ లెసన్స్ వీడియోస్ వినేంతగా విన్న తర్వాతను నేను ఆన్లైన్ ఎగ్జామ్ పెడతానండి. ఆన్లైన్ ఎగ్జామ్ అందరూ కూడా మీకు రాస్తే స్టేట్లో మీ సత్తా ఏంటో మీకు తెలుస్తుంది అవునా. జూన్ 1కి ఒక ఎగ్జామ్, జూన్ 2 అంటే జోనల్ మినిట్తో నేను పెడదాం అనుకుంటున్నాను ఆన్లైన్లో. అందుకే మనకి ఈ యొక్క యాప్ అనేది ప్లేస్టోర్లో పెట్టాను, సిద్వి స్టడీ సర్కిల్ యాప్ అనేది చూసి డౌన్లోడ్ చేసుకోండి. అయితే గ్రూప్ 2కి వెళ్ళిన అందరూ కూడా ఇంకా నేను కోడ్ జనరేట్ చేయలేదండి. గ్రూప్ 1కి అయితే కోడ్ జనరేట్ చేశాను. గ్రూప్ 1 క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీడియో చేస్తాను. గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్ పైన అవి ఆ కోడ్లు ఇస్తాను. ఆ కోడ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది గ్రూప్ 1కి అయితే. ఆ కోడ్ అనేది మొబైల్లో ఉంది, నేను కూడా చూడలేదు, మర్చిపోయాను. అయితే ఆ కోడ్ మీకు జనరేట్ చేస్తాను. గ్రూప్ 1 మెయిన్స్ ఎక్కువ మంది కానీ ఒకవేళ అప్రోచ్ అయ్యి వస్తే నేను గైడెన్స్ ఇవ్వడం రెడీగా ఉన్నానండి. గ్రూప్ 2 చెప్తే మీకు వస్తుందో రాదో కానీ చెప్పలేనండి, ఎందుకంటే మీ సత్తా కూడా దాని ఉండాలి. బట్ గ్రూప్ 1 అంటే నా చెయ్యి నుంచి దాటి వెళ్ళదండి, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రూవ్డ్ రిజల్ట్. ఇంతమంది చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్యాచ్లో చూస్తే ఈ ప్రేమ్ కాశీల మేడం చెప్పాను, ఎంఐకి వచ్చింది. అలా డిఎస్పీ సంతోష్ డిఎస్పీ వచ్చింది, శ్రీలతకి ఏఈఎస్ వచ్చింది. అలాగే నేను చూస్తే సిటీఓ అనిల్ లేవిడి సిటీ వచ్చింది. కాబట్టి గ్రూప్ 1 అనేది చూస్తే ఇప్పుడు ఒక 6 నెంబర్ చెప్తున్నాను, 6 వస్తాయి చూడండి. నా గైడెన్స్ అనేది తీసుకుని కంపల్సరీగా వస్తుంది జాబ్, డౌట్ లేదు. మీకు ఎలాంటి సర్వీసెస్ ఇవ్వడానికైనా ఐఎమ్ రెడీ. కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలాగే ఇప్పుడు నవంబర్లో గ్రూప్ 1 ఉంది, దానికంటే అప్డేట్ చేయలేను. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎవ్రీడే ఒక్కొక్క లెసన్, రోజుకు గంట లెసన్ చెప్పుకుంటూ వెళ్తే మనకి పేపర్లోని సిలబస్ అయిపోతాయి. ఎందుకంటే గ్రూప్ 2 కంటే మీకు బాగా అనుభవం ఉంటే 1 ఈజీ. ఎందుకంటే వెరీ కట్ షార్ట్. ఒక యూనిట్లో 6 యూనిట్లు ఉంటాయి, 3 యూనిట్లు చదివిస్తే క్వశ్చన్ రాసేయచ్చు. చాయిసెస్ బేస్డ్ అనమాట, చాయిస్ బేస్డ్. కాబట్టి గ్రూప్ 1 వీడియో మీరు చూడండి, నేను చేస్తాను. సిలబస్ ఏముంది, క్వశ్చన్ ఎక్కడ రావచ్చు, మనం ఏం చదవాలి అనేది నేను చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ 2 చదివే ప్రతి ఒక్కరు గ్రూప్ 1 చదవండి. ఎందుకంటారా నెక్స్ట్ ఇయర్ ఒకటే పేపర్ ఉంటుంది, ప్రిలిమినరీ అంటున్నారు. మ్యాథ్స్ తీసేస్తారు కాబట్టి ఆర్ట్స్ వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్, బయాలజీ వాళ్ళకి ఇంపార్టెన్స్ బాగానే ఉంటుంది. వాళ్ళు అదే దానికే భయపడుతున్నారు కదా. కాబట్టి రెండోది ఏంటంటే ఆల్రెడీ వచ్చిన న్యూస్ ప్రకారం జిల్లాలు బైఫర్కేట్ అవుతున్నాయి. 25 జిల్లాలు బైఫర్కేట్ అయితే పెరిగేది గ్రూప్ 2 పెరగని పోస్టులు. గ్రూప్ 1 పెరిగితే కంపల్సరీగా సబ్ డివిజన్స్ ఏర్పడతాయి కాబట్టి జిల్లా లెవెల్ పోస్టులనే పెరిగిపోతాయి ఒకేసారి. కాబట్టి మీరు గ్రూప్ 1కే ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 ఇంతవరకు చదివే వాళ్ళందరూ కూడా ఎన్న కాలం రుద్దినా ఆ బిట్టి అక్కడే ఉంటుంది. డిస్క్రిప్టివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, మెమరీ పవర్ పెరుగుతుంది, మైండ్ కెపాసిటీ పెరుగుతుంది. నా వీడియోస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా గ్రూప్ 1 అనేది కొడతారు. కాబట్టి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనే సంకల్పం మీలో ఉంటే దాన్ని నేను అమలు చేసే బాధ్యత నాది. ఎస్పెషల్లీ 1 వరకు, 2 వరకు అంటే కష్టపడి చదివే బాధ్యత మీది. అయితే నేను చెప్పేది పేపర్ 1 అండ్ పేపర్ 3 ఫస్ట్ 1 కంప్లీట్ చేస్తానండి వీడియోస్ అనేవి. పేపర్ 1లో ఒక 5 టాపిక్స్ నేను చెప్తాను. హిస్టరీ మాస్టర్ వస్తారు, దాని లైఫ్ సైన్స్ మాస్టర్ వస్తారు, అవన్నీ చెప్పేస్తారు. బట్ ఎకానమీ కంప్లీట్ నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అప్ టు ఎగ్జామ్ వరకు కనీసం వీక్లో ఒక టెస్ట్ పెట్టుకుంటూ పోతే మనకి మీ తాలూకా పొటెన్షియల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఎకానమీలో 120 మార్కులు మనం స్కోర్ చేయాలా. సిలబస్ ఈజ్ వెరీ మైన్యూట్. వాడు కరెంట్ అప్రోచ్లో వెళ్ళినా షూట్ చేయాలి, కాన్సెప్ట్ అప్రోచ్లో వెళ్ళినా షూట్ చేయాలి. కరెంట్ ప్లస్ కాన్సెప్ట్ని తక్కువ పేజీలు తీసుకొస్తాను, నోట్స్ని మ్యాక్సిమం 100 పేజీలు దాటకుండా 120 బిట్లు అందులోనే ఉండేటట్టు చేస్తాను. కాబట్టి మీరు 2 విషయంలో పర్ఫెక్ట్గా చేయండి. ఎన్ని డౌట్ ఉన్నా సరే మనం అడగండి ఒకసారి. అయితే యాప్లోకి వచ్చిన తర్వాత మీరు ఇంటర్నల్ డిస్కషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తర్వాత ఒక వీడియో మన యాప్ కోసం కంప్లీట్గా వీడియో చేస్తానండి. పబ్లిసిటీ ఇస్తాను. ఇంతవరకు ఆ పబ్లిసిటీ ఇచ్చినప్పుడు మీరు అందరూ కూడా జాయిన్ అవుతారు. కానీ వీడియో లెంగ్త్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.